ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్. ఈరోజు మనము కరివేపాకు కేరింగ్ గురించి చూద్దామండి. సో నేను నర్సరీ నుంచి తీసుకొచ్చినప్పుడు అక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి కదా మీద. సో ఆ చిగ్గులు కూడా లేకుండా జస్ట్ ఒక 4 లీవ్స్తో వచ్చినట్టుగా ఉందండి. చాలా చిన్న మొక్కను తెచ్చాను. ఇప్పుడు చూడండి ఎంత బుషిగా బాగా పెరిగిందో కదా. సో ఇక్కడ మన ఫస్ట్ అండి కరివేపాకు మొక్క అంటే మన చిగుళ్ళు ఎన్ని కట్ చేస్తూ ఉంటే అంత బాగా పెరుగుతుంది అనమాట. కొంచెం చిగుళ్ళు వచ్చినప్పుడు కొంచెం బాగా పెరుగుతుంది అన్న గ్రోతింగ్ టైంలో ఉన్నప్పుడు మనం కట్ చేస్తూ ఉండాలి. సో అక్కడ అలా నేను కట్ చేస్తూ ఉండేదాన్ని. సో ఇక్కడ ఈ రెయినీ సీజన్ కూడా దాన్ని చాలా ఎఫెక్టివ్గా బాగా పనిచేసింది. సో మధ్య మధ్యలో మనకి అక్కడక్కడ ఆకులు తినేసినట్టుగా పురుగు వచ్చేసినట్టుగా అనిపిస్తుంది కదా. అలా పెస్ట్ వచ్చినప్పుడు మాత్రం అక్కడి వరకు ఆకుల్ని కట్ చేస్తూ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. సో మెయిన్ ఫర్టిలైజర్ విషయానికి వచ్చేసరికి ఈ కర్రీ లీవ్స్కి ఏంటంటే ఫస్ట్ 15 to 20 డేస్కి ఒకసారి ఇస్తే సరిపోతుందండి. మెయిన్ ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇచ్చేదాన్ని. సో ఇంకోటి ఏంటంటే ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్కి గ్రీన్ ఆకులు ఉంటాయి కదా వేటికైనా సరే. సో ఆకుకూరలు కానివ్వండి, పాలకూర, ఇంకా ఏ ఆకుకూర, జస్ట్ కరివేపాకు మనం ఆకుల కోసమే కదా చేసుకుంటాం ఈ కరివేపాకుని. సో ఆకుల కోసం పెంచుకుంటున్నాం కాబట్టి మనము ఈ గ్రీనిష్గా లస్సీగా పెరగాలి అనుకుంటే మాత్రం ఎప్సమ్ సాల్ట్ ఖచ్చితంగా ఇచ్చేదాన్ని నేను. ఇవ్వడాన గ్రీన్గా ఉంటాయి అన్నమాట లీవ్స్. సో చూసారు కదా వీడియోలో అక్కడక్కడ నాకు పెస్ట్ ఎక్కడైతే ఆకు పురుగు వచ్చింది అనిపిస్తే మాత్రం వాటిని కట్ చేస్తూ ఉండేదాన్ని. అలా కట్ చేసుకోవడం వల్ల మిగతా వాటికి అనేది ఆ పెస్ట్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందని. సో మంత్లీ ట్వైస్ మాత్రం ఖచ్చితంగా ఎప్సమ్ సాల్ట్ ఇచ్చేదన్నమాట. ఇంకా ఈ వర్షం వల్ల ఏంటంటే మైక్రో న్యూట్రిషన్స్ ఎలాగో దానికి న్యాచురల్గానే అందుతూ ఉంటాయి కదా. సో ఇంకో విషయం వీక్లీ 2 to 3 డేస్కి ఒక వీక్లీ 2 to 3 టైమ్స్ అనుకుంటాను ఓవరాల్గా. అప్పుడు కూడా మనము బియ్యం పప్పు కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని మనము కర్డ్ కానీ మజ్జిగ కానీ మిగిలింది ఉంటుంది కదా మన ఇంట్లో. సో అలాంటి దాని కానీ లేదంటే పెరుగుని ఫర్మెంట్ చేసిన పెరుగుని కూడా మన బియ్యం నీళ్ళలో కానీ పప్పు నీళ్ళు మిక్స్ చేసి మనము ఫర్మెంట్ అయ్యాక కూడా మనము ఇవ్వడం వల్ల చాలా చాలా గ్రోత్ ఉంటుందండి. మెయిన్ మజ్జిగ అండి, మా కరివేపాకు మజ్జిగ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. యాక్చువల్లీ ప్లాంట్ నేను ఇక్కడ ఒక ఏమంటే చిన్న పాట్లో పెట్టాను. మనం దాంట్లో గోకరకాయ చెట్టు కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది. అలా 2 మొక్కలు వచ్చాయి, అలాగే వదిలేసాను. ఇది ఇంకో ప్లాంట్ అండి. సో అదే నాకు ఇలా గ్రోత్ అయిందనమాట. ఇక్కడ చూసారా ఇంకోటి విషయం పెస్ట్ చూసారా, అసలు ఆకుపురుగు ఎంత పెద్దగా ఉంది ఇక్కడ. సో నేను అనుకోకుండా అలా కట్ చేసి నాకు అనిపించేసింది. ఇలాగ చూస్తూ ఉంటాం కదా, అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. సో చూసాను అక్కడికి కట్ చేసేస్తున్నాను మొత్తాన్ని. సో ఆ లీవ్స్ అలాంటి వాటిని చూసి మనం చిరాకు పడకుండా చేసుకోవాలి. ఎందుకంటే మనకి కావాలి కదా గ్రీన్, అలాంటి మనకు ముందు కనిపిస్తే బాగునిపిస్తుంది కదా. సో అలాంటి వాటి కొన్ని కావాలనుకుంటే కొంచెం చేయక తప్పదు ఇంకా. సో నాకు ఇలా ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. సో నేను చేయడానికి ఇంకా మెంటల్గాను ప్రిపేర్ అయిపోయాను, హ్యావ్ టు డూ ఇంకా అని. సో ఇక ఎప్సమ్ సాల్ట్ మెయిన్ అండి. బోన్ మీల్ కూడా మనము మెయిన్ లిక్విడ్ ఫర్టిలైజర్కి వచ్చేసరికి పెస్ట్ కంట్రోల్ కూడా పనిచేస్తుందండి. ఎలా అంటే కౌడంగ్ కంపోస్ట్ ఉంటుంది కదండి, అది ఒక 2 to 3 మంత్స్ బాగా మగ్గిందే ఉంటే దానికి ఒక 1 టేబుల్ స్పూన్ బోన్ మీల్ ప్లస్ 1 టేబుల్ స్పూన్ నీమ్ ఆయిల్, కొంచెం సర్ఫ్ యాడ్ చేసి మనం బాగా మిక్స్ చేసుకొని కొట్టేస్తే కూడా ఇలాంటి పెస్ట్ రాకుండా ఉంటాయి. యాక్చువల్లీ నియర్ టు 1 month ఎబో అయిపోయిందండి అసలు వీటికి పెస్ట్ కంట్రోల్. అసలు నేను ఏమి ఇవ్వలేదు, జస్ట్ నేను అప్పుడప్పుడు బీట్రూట్ జ్యూస్ మామూలుగా వాటర్లో పోసేటప్పుడు కలిపేసి పోసేసేదాన్ని. ఇంకానేమో వెజిటేబుల్స్ బియ్యం కన్నా నీళ్ళు ఉంటాయి కదా, అది ఒక బకెట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, దాంట్లో తీసి పోసేసాను. గార్డెన్లో ఉన్న ప్లాంట్స్ కన్నిటితో పాటు వీటికి పోసేసాను. ఈ రెయినీ సీజన్లోనూ నాకు తెలిసి వింటర్లో కూడా అసలు మ్యాక్సిమమ్ ఒక చిన్న కంట్రోల్లో ఒక చిన్న కేరింగ్ ఉంటే సరిపోతుంది అనిపిస్తుంది. అసలు నేను నియర్ టు 1 month అయిపోయిందండి దీనికి అసలు కేరింగ్ లేకుండా. అక్కడ నీళ్ళు బాగా పోస్తున్నానండి. అదే కొంచెం వాటికి బలంగా ఉండడం కోసం ఫర్టిలైజర్స్ కానివ్వండి, బలంగా ఇచ్చేవాడి న్యూట్రిషన్స్ మాత్రం ఇచ్చేదాన్ని. సో దాన్ని ఎక్కువగా చూడడం మళ్ళీ ఇప్పుడు రేర్గా చూసేందుకు అంత పెద్దగా వచ్చిందనమాట. చూసారు కదా ఆకుపురుగు ఎంత పెద్దగా ఉందో. సో వాటి నుంచి మనం కాపాడుకోవాలనుకుంటే అప్పుడప్పుడు మనం ఒక ఫోకస్ పెడుతూ ఉండాలి. ఇది ఇంకా మనకు బాగా నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా ఉందని ఇష్టపడుతుంది కాబట్టి ఈ ప్లాంట్ అలాంటి మనకున్న వాటికి కూడా మనం కార్బన్ రిచ్ ఉన్నది ఇచ్చేసి సరిపోతుంది. ఎక్కువగా ఆకుకూరలు, బీట్రూట్ కరిగిన వాటర్ కూడా ఇస్తే బెటర్ అండి. నైట్రోజన్ రిచ్ ఉన్నది అంటే మాత్రం మనకు కౌడంగే కదా, కౌడంగ్ ఒక అట్లా బకెట్లో వేసి వాటర్ వేసేసి అంటే అదే అయిపోతుంది. దాన్ని తీసుకొచ్చి పోసిస్తూ ఉండేదాన్ని. సో ఇదండి మా కర్రీ లీవ్స్ ప్లాంట్. ఇదండి మా కర్రీ లీవ్స్ ప్లాంట్ ఎంత బాగా గ్రోత్ అయిందో కదా. సో అందుకే మీతో అందరితో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. సో మీకు అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ ఆన్ ది లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.
and thank you for watching. Meet you in the next video. Thank you.